అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తుమువారి ఆయుర్వేదం. ఈరోజు బరువు తగ్గటానికి వెయిట్ లాస్ గురించి టాపిక్ అండి. దీని గురించి పూర్తి విషయాలు తెలియజేయడం కోసం మొన్న ఒక వీడియో చేసాం. కొంతమంది వాయిస్ బ్లర్ వచ్చిందన్నారు, కాలర్ వైపు పెట్టుకోవడం మర్చిపోయాను. ఈరోజు క్లియర్ గా బరువు తగ్గటం వల్ల, ఇంట్లో ఉండి బరువు తగ్గడం వల్ల ఎలాంటి డైట్ తీసుకోవాలి, కంప్లీట్ సబ్జెక్ట్ అండి. దీన్ని ఖచ్చితంగా వీడియో కంప్లీట్ అయినంత వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి షేర్ చేయండి. రైట్. ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు అంతా హడావుడి జీవితం. ఎక్కడ టైంకి ఫుడ్ తినక, బయట కొంతమంది వ్యాపార సమయంలో బయటికి వెళ్ళి అవుట్ సైడ్ హోటల్స్ ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతా ఉన్నారు. వెయిట్ లాస్ అవడం కోసం చాలా రకాల కుస్తీలే పడుతున్నారని చెప్పుకోవాలి. వేలాది రూపాయలు వెచ్చిస్తా ఉన్నారు, కంట్రోల్ అవ్వక కష్టపడతా ఉన్నారు. చాలా రకాలుగా చేసినా కూడా మీకు వెయిట్ లాస్ అవ్వట్లేదు. అసలు మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది ఉదయం లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని వ్యాయామం చేయాలి. 45 మినిట్స్ వాకింగ్ చేయండి, యోగాసనాలు వేయండి, మీకు సరిపడగా వ్యాయామం, గుంజీలు తీయండి, స్కిప్పింగ్ చేయండి. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సైక్లింగ్ చేయండి. అలా ఏదైతే మీకు వీలవుతుందో అలాంటి వ్యాయామం చేయండి. రైట్. రాగానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీరు తాగండి. ఉదయం వాకింగ్ వెళ్లే ముందు గోరువెచ్చటి నీరు, ఒక వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి, 2 గ్లాసులు గోరువెచ్చటి నీరు తాగండి. దాంతో పాటుగా మొన్న చెప్పిన చిట్కానే అల్లం రసం, నిమ్మరసం, వెల్లుల్లి రసం సమభాగాలుగా తీసుకుని, అంటే ఒకేసారి చేసుకోవడం కోసం సుమారుగా 300-200 మిల్లీలీటర్ల చొప్పున రసం చక్కగా పిండి. అల్లం రసం ఎలా చేయాలి? కొంచెం మిక్సీలో వేయండి, దాన్ని గుడ్డలో వేసి పిండేస్తే రసం వస్తుంది, అదే రసం. వెల్లుల్లిపాయ రసం కూడా సేమ్. అల్లం రసం, వెల్లుల్లి రసం, నిమ్మరసం మూడింటిని సమపాళ్ళుగా తీసి దాన్ని స్టవ్ మీద ఫ్లేమ్ లో పెట్టి చక్కగా మరిగించండి. సగం అయ్యేంత వరకు మరిగించండి. దాన్ని తీసి చల్లార్చిన తర్వాత మళ్ళీ సేమ్ వెల్లుల్లి రసం, అల్లం రసం, నిమ్మరసం ఎంత సుమారుగా 200 మిల్లీలీటర్లు వేసి కానీ అంతే 200 మిల్లీలీటర్ల పరిణామంలో యాపిల్ సైడర్ వెనిగర్ వేయండి. అంతే పరిణామంలో మంచి వైల్డ్ హనీ తీసుకొని వైల్డ్ హనీని దాంట్లో యాడ్ చేయండి. టోటల్ గా ఒక మిశ్రమం తయారైంది. ఈ మిశ్రమాన్ని మనం చక్కగా ఒక గాజు పాత్రలో, గాజు బొట్టలో తీసుకొని రోజు ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ లేదా 2 చెంచాలు తగు పరిణామంలో తీసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగితే పొట్టలో ఉన్న కొలెస్ట్రాల్ అన్ని కరిగిపోతాయి, గుండె జబ్బులు తగ్గుతాయి. ఆయాసం వస్తా ఉంది, మెట్లు ఎక్కుతా ఉంటే ఆయాసం వస్తా ఉంది, గుండె జబ్బులు దగ్గర ఇది ఇలా పాటించడం ద్వారా దానికి దూరం, గుండె జబ్బులకు కూడా దూరం అవుతారు. గుండెకి ఆరోగ్యం, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది, పొట్ట కరుగుతుంది, వెయిట్ లాస్ అవడానికి చక్కని చిట్కా. దాంతోపాటు ఆహారం ఏం చేస్తాం? మేము తీసుకున్నాం అన్లిమిటెడ్ గా తింటాం అనేది కరెక్ట్ కాదు, అలాగే తినకుండా ఉండడం అంతకంటే కరెక్ట్ కాదు. ఉదయం అందరూ ఈజీ డేట్ ఫుడ్ అని చెప్పి బయట స్టీమ్ ఫుడ్, ఆయిల్ లెస్ ఫుడ్ అని చెప్పి ఇడ్లీ బాగా తింటాను. ఇడ్లీలో ఉండే రవ్వ బియ్యపు రవ్వ, ఆ బియ్యంలో ఉండేది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వరు. కాబట్టి ఇడ్లీని రాగి ఇడ్లీగా మార్చుకోండి, పెసర ఇడ్లీగా మార్చుకోండి, జొన్న ఇడ్లీగా మార్చుకోండి, మిల్లెట్ ఇడ్లీగా మార్చుకోండి. వైట్ రైస్ ని మాక్సిమం అవాయిడ్ చేసుకోండి. పెసర దోశలు తినండి, మొలకలు తినండి, ఫ్రూట్స్ తినండి. పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ ని కొంచెం పౌడర్ లా చేసుకొని లేదా డేట్స్ లాగా నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ తినేసేయండి. మధ్యాహ్నం రైస్, కార్బోహైడ్రేట్స్ తక్కువ. వెయిట్ రైస్ పూర్తిగా మానేయమని చెప్పడం. ఒక 40-50 ఏళ్ళకి మనకు వెయిట్ పెరిగింది, ఈ బాగా చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఒకేసారి వెయిట్ రైస్ మానేయాలంటే కష్టం కాబట్టి తగ్గించుకోండి, క్వాంటిటీ తగ్గించుకోండి. కూరలు ఎక్కువగా తీసుకోండి. కూరలు ఎలాంటి కూరలు తీసుకోవాలి? లిక్విడ్స్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్. దోసకాయ తినండి, బీరకాయ తినండి, బెండకాయ తినండి, కీరా దోసకాయ తినండి, టమాటో తినండి, మునగాకు తినండి, పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ తినండి, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు తింటే మంచిది. ఇలా లిక్విడ్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి. నాన్ వెజ్ ని మాక్సిమం తగ్గించుకోండి. మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నా పర్లేదు, నాన్ వెజిటేరియన్స్. నైట్ నాన్ వెజ్ ని అవాయిడ్ చేయండి. నైట్ లిక్విడ్ డైట్ చేయండి. ఉదయం యాసిటీస్ గా టిఫిన్ చేయండి, మధ్యాహ్నం తగు జాగ్రత్తలతో లంచ్ చేయండి, ఈవినింగ్ స్నాక్స్ లో కూడా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. నైట్ లిక్విడ్ డైట్, జావలు తాగండి, ఫ్రూట్ జ్యూస్ తాగండి, లిక్విడ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినండి. నైట్ ను పొట్టని కొద్దిగా ఖాళీగా ఉంచండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ మీ ఇష్టం. ఇలా చేయటం ద్వారా మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది. ఒక్క నెల చేసి చూడండి, ఇవన్నీ పాటించండి. ఇంకా మిక్కిలి సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఇస్తాము, కాంటాక్ట్ చేయండి. వెయిట్ లాస్ మీ చేతిలో పని. దీనికోసం ఏ కంపెనీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. వెల్కమ్ టు తుము